లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వం ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినా తాగుబోతులు ఆగట్లేదు. ఎన్ని ఫైన్లు వేసినా కట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ తాగకుండా ఉండడం లేదు. తాజాగా అలాంటి సంఘటనలే జరిగింది. ఓ తాగుబోతును ఆపి అతని బైక్ను సీజ్ చేసేందుకు నిరసనగా 20 ఫీట్లు చెట్టెక్కి కిందకు దూకాడు. తాగిన మైకంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాని స్థితిలో చెట్టు ఎక్కి దూకాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామానికి చెందిన కీసరా గంగాధర్ ఇంట్లో ఫంక్షన్ ఉండగా అతని బంధువు ఇందల్వాయి గ్రామానికి చెందిన గంగాధర్ వచ్చాడు. బంధువులిద్దరూ తాడ్వాయిలో ఉన్న వైన్ షాప్లో మందు తాగి బైక్ పై పోతున్నారు. బ్యాంక్ చౌరస్తా వద్ద ఉన్న పోలీసులు వీరిని గమనించారు. బాగా తాగి బండి నడుపుతున్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ప్రమాదం జరగకుండా నివారించేందుకు బండిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కీసర గంగాధర్ బండికి ఏదైనా పెనాల్టీ ఉంటే కడతాం, మోటార్ సైకిల్ మాత్రం పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లొద్దని వాగ్వాదానికి దిగాడు. తాగి ఉన్న కీసర గంగాధర్ పరిస్థితి చూసిన పోలీసులు మోటార్ సైకిల్ను తాడ్వాయి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. గంగాధర్ మరియు కీసర్ గంగాధర్ ఇద్దరు పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంగాధర్ తన బండి తనకు ఇవ్వకపోతే చెట్టు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అన్నట్టుగానే పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడ పక్కన ఉన్న 20 మీటర్ల చెట్టుపైకెక్కాడు. గంగాధర్ బంధువులు, పోలీసులు, స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినలేదు. తాగిన మైకంలో చివరి కొమ్మ వరకు వచ్చాడు. తన బండి తనకు ఇవ్వాలని, లేదంటే దూకి చచ్చిపోతానని సుమారు 20 నిమిషాలు కిందకి రాకుండా చెట్టుపైనే ఉన్నాడు. అంతేకాదు, చెట్టుపైనే తన జేబులో ఉన్న క్వార్టర్ సీసా విప్పి మద్యం తాగుతూ ఒక చేత్తో చెట్టు కొమ్మని పట్టుకొని బెదిరిస్తూ కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ముందస్తు జాగ్రత్తగా పోలీస్ కానిస్టేబుల్స్ జాలీ కాటన్ దుప్పటి పట్టుకొని రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఎవ్వరి మాటలు వినని గంగాధర్ చెట్టుపై నుండి కిందకి దూకాడు. పోలీసులు, స్థానికులు అతనికి గాయాలవ్వకుండా జాలీ కాటన్ దుప్పటి పట్టుకున్నప్పటికీ నడుముకు గాయాలయ్యాయి. కిందకి దూకిన గంగాధర్ను వెంటనే తాడ్వాయి కానిస్టేబుల్స్, ఏఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు ఎస్ఐ వెంకటేశ్వర్లు స్టేషన్లో లేరు. వివరాల కోసం తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లను అడగ్గా తాను స్థానికంగా లేను అని, డిఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉండగా వెళ్లానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తాగిన మైకంలో గంగాధర్ చేసిన హడావుడి స్థానికంగా సంచలనం సృష్టించింది. సరే మా ఊరు ఇట్లుంది మాకంటే ఇప్పుడు రూల్స్ ప్రొఫెషన్ చేంజ్ అన్నమాట. ఎట్లా ప్రొఫెషన్ చేశారు మొన్న ఎట్లా కట్టేసి నేను అదే ప్రకారంగా నాకు బైక్ ఇచ్చేయాలి. నువ్వు నాకు 4 అవుట్ నువ్వు గంగా డ్రైవ్ కదా ఫైన్ పడుతుంది. నేను కొడుకు కట్టుకుంటా, కొడుకు కట్టుకుంటే ప్రాబ్లం నాకు వస్తుంది, నీకు రాదు. కాదు, ఇప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఆపలేరా పోలీసు వాళ్ళు? ఎక్కేటప్పుడే పాస్ కష్టం. వాళ్ళు ఆపలేరా? వాళ్ళు అక్కడనే ఉన్నారు, అక్కడనే ఉన్నారు, ఆపలేరు. నాకు సంబంధం లేదు, నిన్ను నప్పలేదు కదా. ఇగో నిజైతే మాట్లాడతా నేను. ఎందుకు వంటకి వచ్చి నాకు స్మోకింగ్ అలవాటు. అప్పటికే 2 గంటలు స్మోక్ చేయక వంటగా స్మోకింగ్ మేము కూర్చుంటే వంటలే అందించుకుని కూర్చున్నా ఆ చెట్టు ఎక్కిడు. అప్పటికి చెట్టు ఎక్కేసిండు. అంత వేసి రావాలని పోతే మొత్తం గిట్లేడు. మీ షెడ్కి వెళ్తే మరి వాళ్ళకి తీసి తాడ్వాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ తాడ్వాయి చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మోటార్ సైకిల్ మీద ఒక తాగిన మైకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆపడం జరిగింది. వెహికల్ ఆపడం జరిగింది, హీరో హోండా బండిని. అతని పేరు కూడా గంగాధర్. అతని వెనకాల పిలియన్ రైటర్గా కూర్చున్నటువంటి అతని బంధువు, అతని పేరు కూడా కీసర గంగాధర్. వీళ్ళను ఆపి చెక్ చేయడం ద్వారా అతను బాగా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగిన మైకంలో వెహికల్ డ్రైవ్ చేస్తున్నట్టుగా గమనించి అతనికి టెస్ట్ చేసి డీడీ కండక్ట్ చేసి వెహికల్ కూడా సీజ్ చేసి పోలీసులో పెట్టడం జరిగింది. ఇది నచ్చినటువంటి ఆ వెనకాల కూర్చున్నటువంటి తన బంధువు గంగాధర్, కీసరి గంగాధరు, అతను బండి ఇస్తావా లేదా, బండి ఇవ్వాల్సిందే అని చెప్పేసి బాగా పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది తాగిన మైకంలో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదని మేము చెప్పడం జరిగింది. జరగడంతో ఈ కోపంలో తన భార్యను, తన
బ్రదర్ ఇన్ లా వాళ్ళ బావమరిదిని ఇద్దరిని పిలుచుకున్నారు. అయినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇవ్వనని చెప్పడంతో ఆ కోపంలో తాగిన మైకంలో ఆ పొల్యూషన్కి కాంపౌండ్ వాల్లో ఉన్నటువంటి గోడ పక్కకు ఉన్నటువంటి ఒక చెట్టు పైకి ఎక్కి అప్పటికే తను తీసుకొచ్చుకున్నటువంటి డ్రింక్ మరికొంత బాటిల్ కూడా తీసుకొని అక్కడ చెట్టు మీద కూర్చొని తాగి పైనుంచి దూకుతాను, నా బండి ఇస్తావా లేదా అని బెదిరించడం జరిగింది. అయితే అప్పటికే వాళ్ళ వైఫ్ కీ ఇవ్వడము, తర్వాత తీసుకుపోమని చెప్పినప్పుడు కూడా వినకుండా పైనుంచి చెట్టు పైనుంచి కిందికి దూకిండు. ఆల్మోస్ట్ 15 to 20 feet హైట్ ఉన్నటువంటి చెట్టు మీద కింద దూకడంతో అతని గాయాలైనవి. అయితే అప్పటికే మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏఎస్ఐ గారు కానీ ఇతర సిబ్బంది కానీ పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్నటువంటి ఒక నైలాన్ నెట్ను కింద పరిచి అతనికి రక్షించడం కోసం అనేక ప్రయత్నాలు చేసినాము. అయితే అతను దూకిన క్రమంలో పైనుంచి బరువుగా అతని కింద దూకడంతో అతని యొక్క బాడీ కింద భూమికి తగిలి కొంత వీపుకు గాయమైనట్టుగా కనబడుతుంది. అంటే రక్తగాయాలు ఏం లేవు. అయినప్పటికీ కూడా అతని పోలీస్ స్టేషన్ వెహికల్లో కామారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అతను షిఫ్ట్ చేసి చికిత్స చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేయాలని, ఏదైనా సర్జరీ అవసరం ఉంటే గాంధీ హాస్పిటల్ హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలని చెప్పడంతో 108లో హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతనికి చికిత్స నడుస్తుంది. ఇది కేవలం పోలీస్ వాళ్ళతో జరిగిన ఎలాంటి తప్పిదం కాదు. ఇది కేవలం అతను తాగిన మైకులో అతను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం వల్ల జరిగిందని చెప్తాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.